ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులను కట్టడి చేస్తా. టీమ్స్లో కరోనా పేషెంట్లకు ఈటెల పరామర్శ. మొండి బకాయిలపై జీహెచ్ఎంసీ ఫోకస్. వసూళ్ల కోసం వడ్డీపై 90% మాఫీ. సీజనల్ వ్యాధులపై అవగాహన పెరగాలి. జాగ్రత్తలు పాటించాలంటున్న డాక్టర్లు. రాఖీ పండుగపై కరోనా వైరస్ ఎఫెక్ట్. వెలవెలబోతున్న స్వీట్ షాపులు. దిగొచ్చిన పండ్లు కూరగాయల రేట్లు. లోకల్ మాల్ రావడంతో తగ్గిన ధరలు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో కరోనా రోగులకు అవస్థలు తప్పడం లేదు. కరోనా వార్డుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది అందుబాటులో లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. కనీసం శానిటేషన్, ఆక్సిజన్ సౌకర్యాలు కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానాల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 19,202 మందికి టెస్టులు చేయగా కొత్తగా 1,891 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కు చేరింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 517 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 181, మేడ్చల్లో 146, వరంగల్ అర్బన్లో 138, నిజామాబాద్లో 131 కేసులు నమోదయ్యాయి. వైరస్తో 10 మంది చనిపోగా 88 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు పెడుతున్నామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్ గచ్చిబౌలి టీమ్స్ ను ఆయన పరిశీలించారు. అన్ని వార్డులు తిరిగి కరోనా బాధితులతో మాట్లాడి వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. కరోనా వైద్యం ఖరీదైంది కాదన్నారు ఈటెల. ప్రైవేటు హాస్పిటల్ ఫీజులపై సమీక్ష చేశామని, సామాన్యులను దోచుకునే దవాఖానాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోజుకు 1,00,000, రోజుకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇలా ప్రజలు వాళ్ళు భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం వల్ల ఇప్పుడు చేస్తేనే మీకు బెడ్ ఇస్తాం, రోజు 1,00,000 రూపాయలు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తాం అని 10 లక్షలు 15 లక్షలు అయితే ఇలా ఖర్చు పెడతా ఉన్నారో అంత బాధాకరమైన అంశం. ఎవరైతే బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారో, ఇవాళ అడ్డగోలుగా ప్రజల మీద ఈ భారం పడేస్తుందో అలాంటి వాళ్ళ మీద చర్యలు చేపడతామని చెప్పి నేనే రివ్యూ చేసినాం. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు మంత్రి హరీష్ రావు. కరోనా ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో తెలియదన్నారు. అనవసరంగా బయట తిరగొద్దని కోరారు. కరోనా పేషెంట్లను కొంతమంది గ్రామాల్లోకి రానివ్వడం లేదని, ఇది మంచి పద్ధతి కాదన్నారు హరీష్. కొంతమంది దురదృష్టవశాత్తు కరోనా వచ్చిన వారిని గ్రామాల్లోకి రానియమని, కరోనా వచ్చిన వారిని సామాజిక బహిష్కరణ చేసే విధంగా వ్యవహరించడం ఇది చాలా బాధాకరం. ప్రతినిత్యం కరోనా పేషెంట్లతోని డాక్టర్లు, వైద్య సిబ్బంది వారు జీవిస్తా ఉన్నారు. వారితో కలిసి వారికి వైద్యం చేసి వారిని బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనా పేషెంట్లు పారిపోవడం వివాదాస్పదంగా మారింది. నిన్న రాత్రి 10 మంది పేషెంట్లు కరోనా వార్డు నుంచి వెళ్లిపోయారు. ఇందులో 6 వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే వీరిలో 3 తిరిగి ఐసోలేషన్ సెంటర్ కి చేరగా మిగతా వారి ఆచూకీ దొరకటం లేదు. సెక్యూరిటీ నిర్లక్ష్యం, సిబ్బంది కోఆర్డినేషన్ లేకపోవడంతో ఐసోలేషన్ సెంటర్ నుంచి పేషెంట్లు పరారయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే రిమ్స్ అధికారుల వర్షన్ మరోలా ఉంది. రిమ్స్ నుంచి ఎవరూ పారిపోలేదని చెప్పారు రిమ్స్ డైరెక్టర్ బలరాం. బక్రీద్ పండుగ కావడంతో 3 పేషెంట్లు ఇంటికి వెళ్లి తిరిగొచ్చారని చెప్పారు. సిబ్బంది రిక్రూట్ చేస్తామంటే 3 డాక్టర్లు, స్థానిక నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే కరోనా పేషెంట్లను బక్రీద్ పండుగ కోసం ఇంటికి పంపించామని డైరెక్టర్ చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పాజిటివ్ ఉన్న వాళ్లను బయటకు ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. మనకు వార్డులో 75 మంది పేషెంట్స్ ఉన్నారు కరోనాకు సంబంధించిన వాళ్ళు. అందులో 13 మంది ఆక్సిజన్ మీద ఉన్నారు. ప్రతిమా 62 మందికి ఆక్సిజన్ లేదు. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఏదైతే పారిపోయారు అనేది ఏదైతే స్క్రోల్ నడుస్తుందో అది అవాస్తవం. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో సిబ్బంది సెలవుల్లో వెళ్లటంపై విమర్శలు వస్తున్నాయి. క్రమంగా వైరస్ బారిన పడిన రోగులు పెరుగుతూ ఉన్నా డాక్టర్ల సంఖ్యను మాత్రం పెంచడం లేదు. కోవిడ్ వార్డుకు డాక్టర్లు రావటమే లేదంటున్నారు పేషెంట్లు. హాస్పిటల్లో రోగుల కోసం 58 వెంటిలేటర్లు ఉన్నా టెక్నీషియన్ లేకపోవడంతో ఉపయోగపడటం లేదన్నారు. దీంతో సౌకర్యాలపై రోగులు ఆందోళనలకు దిగటంతో జూలై 27న తన పదవికి రాజీనామా చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. దీంతో ఇన్ఛార్జి సూపరింటెండెంట్ గా వెంకటేశ్వరరావును నియమించింది సర్కార్. అయితే
బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో పాటు ఆర్ఎంఓలు హరీష్ రావు, వెంకట్రమణలు జ్వరంతో బాధపడుతున్నట్లుగా సెలవులు పెట్టి వెళ్లిపోయారు. మరోవైపు ఎంజీఎంలోని ల్యాబ్లో విధులు నిర్వహిస్తున్న ఖుర్షీద్ అనే సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ కరోనాతో చనిపోవడంతో సిబ్బందిలో ఆందోళన కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం, మొండి బకాయిలు వసూళ్లపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. వడ్డీపై 90% మాఫీ ప్రకటించింది బల్దియా. సెప్టెంబర్ 15 వరకు వన్ టైం సెటిల్మెంట్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టైంలో వడ్డీ రాయితీ తమను గట్టెక్కిస్తాయని భావిస్తున్నాయి బల్దియా వర్గాలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఆస్తి పన్నుతోనే ఎక్కువ ఆదాయం వస్తోంది. ప్రతి ఏటా బల్దియాకు దాదాపు 1700 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉంటుంది. కానీ వసూళ్లు మాత్రం 12 నుంచి 13 కోట్లు దాటట్లేదు. మిగిలినవన్నీ బకాయిలే. బల్దియాకు ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మందికి పైగా పన్ను కట్టాల్సి ఉంది. ఈ మొత్తం దాదాపు 1477 కోట్లు. బకాయిలపై వడ్డీ దాదాపు 1076 కోట్లు ఉంటుంది. అసలు వడ్డీ మొత్తం కలుపుకొని బల్దియాకు దాదాపు 2555 కోట్లు రావాల్సి ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా ఈ బకాయిలు మాత్రం వసూలు చేయలేకపోతున్నారు అధికారులు. దీంతో అభివృద్ధి పనుల కోసం బాండ్స్ సేకరించడం, బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవడం చేస్తున్నారు. ఇప్పుడు కరోనా టైం కావడంతో చాలా మంది ఆస్తి పన్ను కట్టలేదు. వ్యాపారాలు లేవని ఇప్పుడు పన్ను కట్టలేమని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం, మొండి బకాయిల వసూళ్ల కోసం వడ్డీపై 90% మాఫీ ప్రకటించింది బల్దియా. సెప్టెంబర్ 15 వరకు వన్ టైం సెటిల్మెంట్ అందుబాటులో ఉంటుంది. మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్సైట్ లో పేమెంట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. మీ సేవా కేంద్రాలతో పాటు బిల్ కలెక్టర్లకు కూడా పన్నులు చెల్లించవచ్చని చెప్పారు అధికారులు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీ ప్రకటించారు. కష్టకాలంలో ఆదాయం రాబట్టేందుకే మాఫీ అని బల్దియా అధికారులు చెప్తున్నా ఎన్నికల కోసమే మాఫీ ప్రకటించారని విమర్శిస్తున్నారు పొలిటికల్ లీడర్లు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ క్లాసులో ఓ విద్యార్థి ప్రాణం తీశాయి. ఆన్లైన్ క్లాసులు అర్థం కావడం లేదని ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయిందంటేనే సీజనల్ వ్యాధులు ఎంటర్ అవుతాయి. హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అయితే సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వర్షాకాలం మొదలైందంటేనే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాలోనూ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వానాకాలం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. మలేరియా, టైఫాయిడ్, డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ, మెదడు వాపు లాంటి వ్యాధులు ఈ సీజన్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వానాకాలంలో వచ్చే జబ్బుల్లో మలేరియా మొదటిది. దీనికి కారణమయ్యే ప్లాస్మోడియం ఎక్కువగా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంటుంది. ఎడిస్ ఈజిప్ట్ దోమకాటుతో డెంగ్యూ వస్తుంది. ఈ దోమ శరీరంపై తెల్లని చారలుంటాయి. పగటిపూట కుట్టే దోమ వల్ల నొప్పి ఉండదు. నీళ్ల ట్యాంకులు, సిమెంట్, తారు రోడ్లు, పూల కుండీలు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిలో ఈ దోమలు పెరుగుతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఫ్లూ లక్షణాలు కరోనాకు చాలా దగ్గరగా ఉంటాయని, దగ్గు, జ్వరం, జలుబు వచ్చినా కరోనా అని టెన్షన్ పడొద్దంటున్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని చెబుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ గా ఉంటాయి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో మనం ఫ్లూ, కామన్ కోల్డ్స్ అవి ఏదైతే చూస్తామో అవి కామన్ గా ఉంటాయి. వీటి లక్షణాలు కరోనాకి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఈ లక్షణాలు వెంటనే కరోనా ఉందని అపోహపడకుండా ఈ టైంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ ఫ్లూస్ ఇన్ఫెక్షన్స్ కానీ, వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ కానీ, మస్కిటో బార్న్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉండడానికి. వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవాలి అంటే మీరు మీ వాటర్ని వేడి చేసి కాచుకొని తాగడం మంచి పద్ధతి. అండ్ ఇంటి పక్కల చుట్టుపక్కల వాటర్ స్టాగ్నేషన్ అనేది లేకుండా చూసుకుంటే మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ ఇవన్నీ. సో మస్కిటో బార్న్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవాటి నుంచి వెళ్ళి ప్రివెన్షన్ లో ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ అంటే మాన్సూన్ వెదర్ చేంజ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
మనం వ్యక్తిగతంగా శుభ్రంగా లేకపోవడమో పరిసరాలు శుభ్రంగా లేకపోతేనో వ్యాధులు రావచ్చంటున్నారు డాక్టర్లు. ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు బాగా ప్రబలే అవకాశం ఉంటుంది. అలాగే అశుభ్రంగా ఉన్నటువంటి నీరు తాగడం ద్వారా గ్యాస్ట్రైటిస్ వచ్చి లూజ్ మోషన్స్, వాంతులు విరోచనలు అయ్యే అవకాశము, డిహైడ్రేషన్ అవ్వడము, రకరకాల కాంప్లికేషన్స్ కి దారితీసి అది కూడా దాదాపుగా మీకు తెలిసినట్టుగా కరోనా వ్యాధి లక్షణాలుగా ఉంటుంది. ఏ వ్యాధి అయినా కూడా మీకు జ్వరం కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నాయనుకున్నప్పుడు మీకు ఆసుపత్రికి వెళ్ళి అడ్మిట్ అవ్వడం ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసు. ఇంట్లో ఉన్న ప్రదేశాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య క్రమశిక్షణ ఈ సమయంలో పాటించాలి. అయినప్పటికీ కూడా మంచి ఆహారాన్ని తీసుకోవడము, శుభ్రంగా ఉండడం అనేది మనందరికీ కావాల్సిందే. వానాకాలంలో పరిసరాలను అధికారులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలంటున్నారు జనం. వానాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. మొన్నటి వరకు చుక్కలు చూపించిన వెజిటేబుల్ ధరలు కాస్త దిగువచ్చాయి. కరోనా ఎఫెక్ట్తో సిటీ ప్రజలు పల్లెల్లోకి వెళ్లిపోయారు. సిటీలోని జనం ఊళ్లకు పోవడం, అదే టైంలో లోకల్ మాల్ మార్కెట్లోకి రావడంతో రేట్లు పడిపోయాయి. రేట్లు తగ్గడంతో జనంలో హ్యాపీనెస్ కనబడుతున్నా రైతులు మాత్రం గిట్టుబాటు ధర కావడం లేదంటున్నారు. లాక్డౌన్ టైంలో పెరిగిన కూరగాయల ధరలు కొంచెం దిగి వస్తున్నాయి. లోకల్ గా పండించిన కూరగాయలు ఒక్కసారిగా మార్కెట్లోకి రావడంతో కూరగాయల ధరలు తగ్గుతున్నాయి. జనానికి కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు మొబైల్ రైతు బజార్లు పెంచినట్లు చెప్పారు అధికారులు. రైతు బజార్కు వచ్చే జనం తగ్గడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. ఇక్కడ కూరగాయల రేట్లు మాత్రం గత వారం కంటే చాలా తక్కువగా అయినాయి. టమాటో గత వారంలో 30-36 ఉండే, ఈ వారంలో 14 నుంచి 16 వరకు ఉంది. ఇంకా వచ్చే వారం లోపల ఇంకా 10 కూడా కావచ్చు. ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఇంకా ఆగిపోయింది. పంటలు మాత్రం చాలా రెడీగా ఉన్నాయి రైతుల దగ్గర రావడానికి. ఈ వర్షాల వలన ఇబ్బంది అవుతున్నది. కూరగాయల రేట్లు మాత్రం చాలా తక్కువ అయిపోయినాయి. వినియోగదారులు కూడా చాలా సంతోషిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఏ కూరగాయలైనా కేజీ 40 రూపాయల పైనే ఉన్నాయి. అయితే ఈ వారంలో మాత్రం రీజనబుల్ గా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కేజీ 10 నుంచి 16, బెండకాయలు 20 నుంచి 25, కాకరకాయ 25 నుంచి 30, ఆలుగడ్డ 25 నుంచి 30, క్యాబేజీ 10 నుంచి 12, చిక్కుడు 25 నుంచి 30, క్యారెట్ 45 నుంచి 55 రూపాయలు పలుకుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ పోల్చుకుంటే చాలా తగ్గినాయండి రేట్లు. లాస్ట్ వీక్ కిలో టమాటా 60 రూపాయలు 70 రూపాయలు అమ్మింది. ఈ రోజు రేట్ చూసుకుంటే కిలో టమాటా 15 రూపాయలు ఉంది. ఓకే, మొత్తం ఆల్మోస్ట్ అన్ని 30 రూపీస్ కేజీ లోపే ఉన్నాయండి. ఓకే, మ్యాచ్ ఇది ఈ లాక్డౌన్ వల్ల కూడా చాలా మంది రాక అందరూ ఊర్లు వెళ్ళిపోయి గిరాకులు తగ్గిపోయినాయి. వెళ్ళి కూడా పాపం జనాలు చాలా తగ్గిపోయారు. అప్పటికి ఇప్పటికి చాలా తగ్గిపోయారు. అప్పుడు రోజుకు మేము 10,000 వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు 2-3 వేల రూపాయలు వ్యాపారం అవుతున్నది. అప్పుడు 100 కొద్ది జనాలు వచ్చేది, ఇప్పుడు 10ల సంఖ్యలో కూడా వస్తలేవు. చాలా ఇబ్బంది అవుతుంది దాంతో. ఇక్కడ రావాలంటే ఇబ్బంది అయితే జనం అసలు వస్తలే, కస్టమర్స్ కూడా. గత వారం కంటే ఈ వారం మొత్తం రేట్ తక్కువనే, చాలా తక్కువనే. ఇప్పుడు ఏది చూసినా కానీ ఆకుకూర కూడా, కొత్తిమీర కూడా పోయిన వారం 10కి 2 ఇచ్చారు, 10కి 10 చేస్తారు. అన్ని ఏదానికైనా రేట్లు ఉన్నాయి కానీ, అందుబాటులో ఉన్నాయి అన్ని రేట్లు కానీ జనాలు వస్తలేరు, ఎవరు కస్టమర్స్ వస్తలే. కూరగాయలతో పాటు ఆకుకూరల రేట్లు కూడా తగ్గడంతో హ్యాపీగా ఉందంటున్నారు కస్టమర్లు. సిటీలోని జనం ఊళ్లకు పోవడం, అదే టైంలో లోకల్ మాల్ మార్కెట్లోకి రావడంతో రేట్లు దిగొచ్చాయంటున్నారు. ప్రతి వారం వస్తాం మార్కెట్ కూడా. ఈ వారం మాత్రం గట్టిగా తగ్గింది రేట్స్ అన్ని. ఇంకా పబ్లిక్ కూడా తక్కువ ఉంది, పండుగ ఉన్నాయని. సో హ్యాపీగా మేము మార్కెటింగ్ చేసుకుంటున్నాం. బట్ కంపేర్ టు ద లాస్ట్ 2 వీక్ ఈ ప్రైసెస్ కొంచెం డౌన్ ఉన్నాయి. బట్ దేర్ ఆర్ లైక్ సమ్ ప్రొడక్ట్స్ దాంట్లో రేట్ కొంచెం హై ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ లైక్ ఓకే, వీ కెన్ బై దెమ్. అండ్ ఇక్కడ ఇంకా చూస్తే ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ కూడా నార్మ్ కూడా చాలా యాక్టివ్ ఉంది. ఇప్పుడైతే రేట్స్ కొంచెము డౌన్ ఉన్నాయండి. డౌన్ అంటే తక్కువ ఉన్నాయి. అంటే జనాలు కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు, కొంచెం రీజనబుల్గా కొంటున్నారు. కాబట్టి పంటలు కూడా బాగా పండినాయి అనుకుంటున్నాను. కాబట్టి మనకి మార్కెట్కి కొంచెం స్టాక్ ఎక్కువ వచ్చి రీజనబుల్గా ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. మొన్నటి దాకా లాక్డౌన్ తో నష్టపోతే ఇప్పుడు వర్షాలతో నష్టపోతున్నామని ఆవేదనగా చెప్తున్నారు రైతులు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో మార్కెట్ కు కూరగాయలు తరలించడం కష్టమవుతోందంటున్నారు. మా పెట్టిన పెట్టుబడి మాత్రం మాకు ఏం వస్తలేదు. ఆడికి వచ్చిన కిరాయికి అడుగు పడతలేదు సార్. మాకేం గిట్టువాలి, ఏ నడుస్తున్నాయి సార్, మాకు సరిగ్గా ఏ నడుస్తలేవు. నడవక రైతులు లేక, పబ్లిక్ లేక మాకు గిట్టుబాటు ఏమైతే లేదు. ఏం పెట్టిన కూలి లాగోడు వస్తలేదు సార్ మాకు. ఇక ఓనికి కూడా సౌకర్యం. ఈ లాక్డౌన్ నుంచి కూడా ఇది ఇబ్బంది ఉన్నది. 25 రూపాయలు కిరాయి. ఇక మనకు ఆడ తెంపిన కూళ్ళు కూడా కావు. అట్లా అని కూడా సేలమే నిడిచి పెడుతున్నాం ఎక్కువ శాతం. ఎక్కువ అయితే ఈసారి అయితే ఏం లాభం లేదు. ఇప్పుడైతే రేట్లు తగ్గడంతో జనంలో హ్యాపీనెస్ కనబడుతున్నా గిట్టుబాటు కావడం లేదన్న ఆవేదన రైతుల్లో కనబడుతోంది. రాఖీ పండుగ వస్తుంది అంటే స్వీట్ షాపుల్లో ఫుల్ గిరాకీ ఉంటుంది.
అన్నా తమ్ముళ్లకు రాఖీ కట్టి ప్రేమగా స్వీట్స్ తినిపిస్తారు అక్క చెల్లెళ్ళు. అయితే కరోనా ఎఫెక్ట్తో ఈసారి స్వీట్ షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్లోనే ఎక్కువగా స్వీట్స్ కొంటున్నారు జనం. ఇమ్యూనిటీ పెంచే స్వీట్స్కి ఆర్డర్స్ వస్తున్నాయని స్వీట్ షాప్ ఓనర్స్ చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. అన్న తమ్ముడికి రాఖీ కట్టి ప్రేమతో మిఠాయి తినిపించే గొప్ప పండుగ రాఖీ పున్నమి. సో ఈ ఫెస్టివల్కి రాఖీ బిజినెస్ ఎంత బాగుంటుందో స్వీట్ వ్యాపారం కూడా అంతే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా పండుగకి వారం రోజుల ముందు నుంచి కూడా ప్రీ ఆర్డర్స్ బుకింగ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. మిఠాయి షాపులు అన్నీ కూడా కలర్ఫుల్గా కనిపించేటివి. సో ఈసారి బిజినెస్ COVID-19 కారణంగా ఎలా ఉంది, ప్రజెంట్ మార్కెట్లో ఎలాంటి స్వీట్స్ మనకు అమ్ముడుపోతుందో తెలుసుకుందాం. ప్రజెంట్ మనము ఆలివ్ మిఠాయి షాప్లో ఉన్నాము. సో చాలా వరకు అయితే ఎవ్రీ ఇయర్ ఈ టైం కల్లా ఫుల్ రష్ ఉండేది. సో ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్, ఎట్లా ఉంది స్వీట్ షాప్స్ది? అంటే చాలా డల్గా ఉంది మేడం. మేము దాదాపు 13 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాము. ఇట్లా ఏ సంవత్సరం చూడలేదు. ఒక షాపు పండగ రోజు ఖాళీ ఉండడం అంటే ఇంతవరకు ఎప్పుడు సంభవించలేదు. మాకు చాలా బాధగా ఉంది ఇంత బిజినెస్ డల్ అయిపోవడం. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. సో ఎట్లా ప్రజెంట్ స్వీట్స్, ఎలాంటి స్వీట్స్ మార్కెట్లో ఉన్నాయి అండ్ కాస్ట్ ఎట్లా ఉంది, ఏమైనా పెరిగిందా తగ్గిందా, కాస్ట్ ఎట్లా ఉన్నాయి సార్? అసలు సర్వసాధారణంగా చెప్పాలంటే అన్ని మిఠాయి షాపులు కూడా రాఖీ అప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 10% అలా రేట్లు పెంచి వ్యాపారం స్టార్ట్ చేస్తాయండి. అంటే రాఖీ అనేది బిగినింగ్ అవుతుంది అన్నమాట రేట్లు పెంచడానికి, ఈ సీజన్ రేట్లు పెంచడానికి. బట్ ఇప్పుడు మేము చూసుకుంటుంటే రేట్లు ఎవరు పెంచగలిగే పరిస్థితుల్లో లేము. ఉన్న రేట్లకు అమ్ముకోవడానికే కష్టంగా ఉంది. సో అండ్ మీ దగ్గర స్పెషల్గా రాఖీ కోసం స్పెషల్ బాక్స్లు కూడా ఉంటాయి, అంటే నార్మల్ మిఠాయి బాక్స్లో కాకుండా కాంబో మిఠాయితో పాటు రాఖీ, ఆర్తి పళ్ళం, కుంకుమ, పసుపు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వీటి ప్రైస్లు ఎట్లా ఉన్నాయి అండ్ మీ ఓవరాల్గా వర్కర్స్కి శాలరీ ఇచ్చేంత అయితే ప్రాఫిట్ వస్తుందా రాట్లే సార్? అంటే ప్రస్తుతానికైతే ప్రాఫిట్లో ఎవరు రన్ చేయట్లేదండి. వ్యాపారంలో ఉన్నాం, ఏదో రన్ చేయాలని కాబట్టి రన్ చేస్తాం, కానీ ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వడం కష్టంగానే ఉంది, అద్దెలు కట్టడం కూడా కష్టంగానే ఉంది. కాకపోతే ఓనర్స్ కొద్దిగా పాజిటివ్గా ఉండి మాకు సపోర్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి మేము వ్యాపారాన్ని రన్ చేయగలుగుతున్నాం. ఎంప్లాయీస్ కూడా బాగా తగ్గిపోయారు. సో అంటే లాస్ట్ ఇయర్ యావరేజ్గా ఈ రాఖీ పండుగకి ఎన్ని కిలో స్వీట్స్ మీరు సేల్ చేసేటోళ్ళు, ప్రజెంట్ ఎంత ఏ ఛాన్స్ ఉందంటారు? సో పెద్ద షాప్స్తో పోలిస్తే చిన్న షాప్స్లో అయితే ఇంకా క్రౌడ్ తక్కువనే అనిపిస్తుంది. సో ఇంకా ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? అంటే దాదాపు వ్యాక్సినేషన్ వచ్చి సాధారణ జీవనం నెలకొల్పే వరకంటే దాదాపు ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు పట్టొచ్చండి సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి. అప్పుడు కానీ మా వ్యాపారులకు ఏదైనా ఊపొచ్చే అవకాశం లేదు. ఎవ్రీ ఇయర్ రాఖీ పండుగప్పుడు మనకి రేట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఇయర్ ఏమైనా రేట్స్ పెరిగాయా? అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనకి. సో మీరు ఏం తీసుకోవడానికి వచ్చారు ఇంతకీ? నేను ప్లాటినం ప్యాక్ తీసుకుందామని వచ్చాను. గిఫ్ట్ హ్యాంపర్స్ చాలా రకాలు ఉంటాయి, ప్రతిసారి యూనిక్గా ట్రై చేస్తూనే ఉంటారు ఆలివ్లో. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసరికి బాగుంటాయి. మీరు అన్నట్టు రేట్స్ ఏం పెరగలేదు, వీళ్ళు నార్మల్ ఎప్పుడు ఉండే రేట్సే మెయింటైన్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ చీటింగ్. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి రేట్స్ ఏమాత్రం పెరగలేదు. అయినప్పటికీ కూడా బిజినెస్ 20% అయితేనే చాలా అంటున్నారు వ్యాపారులు. ఇటు కస్టమర్స్ కూడా టేస్ట్ బాగుంది అండ్ పండుగ తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎంతో అంతా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మొత్తానికైతే ఈసారి COVID-19 కారణంగా అయితే స్వీట్ షాప్స్ అయితే మనకి డీలా కనిపిస్తున్నాయి. కెమెరా అశోక్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. వారసత్వ కట్టడాలను పరిరక్షించడంతో పాటు మళ్లీ వినియోగించడంపై ఐఐటి రూర్కీ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో వెబినార్ జరిగింది. ఇది సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు వక్తలు. వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు కఠిన నిబంధనలు రూపొందించాలన్నారు. నలంద యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జితేంద్ర సింగ్, ఐసీఏఆర్ సైంటిస్ట్ పిసి సర్కార్, ఇంటా కన్వీనర్ విపుల్ వర్షిని, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మెంబర్ అలోక్ రంజన్, ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ ముఖేష్ గుప్తా ఈ వెబినార్లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. India is a developing country, as we all know, and government has definite number of protected monuments or buildings through his agency ASI or state agencies, state ASIs. Still, there are number of unprotected buildings scattered all over the country. Now, what do we do? How as a community, as a society, how to conserve them, how to protect them, how to prolong their life for our future generations? Urban planning, ecologically sustainable development. It is with the ecology of the
urban planning. And it contributes greatly to the social needs, to the economic needs, to the cultural needs, and of course to the environmental needs. When time and space, they get frozen with memories, then we get heritage. There are some restrictions on the government and the public to use it, how to use it, cost incurred into it, but we have to evolve new technologies, local materials, new the things to make it cost effective also, and maintaining the aesthetics also. That is the basic, because I am reading some chats from the audience also, that basic purpose is, basic intention should be that we should maintain the aesthetics, we should maintain the sanctity of the building. India cannot be compared with any of the European countries. India, every inch of India is heritage. It cannot really be compared with any other country of the world. So maintaining heritage is development or redevelopment or reuse is really is a tremendous, humongous job. Cannot be handled by individuals, by government, or by even societies. And that is the reason that most of our heritage is lying in shambles. Are there. Even then, government has dismantled the Pragati Maidan, which was a heritage building after a few years. But they have dismantled. So there should be a law that which you can, if the dilapidated condition is there, we can improve the dilapidated condition and do the lot of things in the building. If we bulletin updates, keep watching V6 News.